శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనము గంగా నది ఎవరు, ఆ గంగా నదికి ఆ పేరు ఎలా వచ్చింది, గంగా నది యొక్క పూర్వజన్మ ఏమిటి, ఆ గంగను పరమశివుడు ఎప్పుడు వివాహం చేసుకున్నారు, గంగా నది విష్ణు పాదోద్భవ అనే పేరు ఆ గంగానదికి ఆ తండ్రికి ఎలా వచ్చింది, బ్రహ్మదేవునికి దత్తత కుమార్తెగా ఆమె ఏ విధంగా ఉన్నది, అలాగే ఆ దివి నుండి భూమికి ఏ విధంగా ఆ గంగానది రావడం జరిగింది. ఈ విషయాలన్నీ ఈరోజు మనము ఈ గంగానది ఆవిర్భావం కథలో తెలుసుకున్నాం. అందరూ చక్కగా వినండి. భగవద్బంధువులందరూ వింటారని ఆశిస్తున్నాను. అందరూ విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ రూపంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే తెలియజేయండి. మనము గత వారము వామదేవుని యొక్క అవతారము, వామన దేవుని యొక్క అవతారం గురించి, అలాగే బలిచక్రవర్తిని ఏ విధంగా ఆయన అనుగ్రహించారు అనే విషయాన్ని మనము గత వారంలో తెలుసుకున్నాము. అయితే అందులో మనకి వామన అవతారంలో మనము చెప్పుకునే భాగంలో రెండు కథలు చెప్పుకుంటాము అని చెప్పేసి అనుకున్నాము. ఏంటంటే ఒకటి ఛత్రము, అలాగే పాదుకలు, చెప్పులు, ఆ రెండు ఎలా వచ్చాయి అనేది. రెండవది ఏంటంటే ఆ రోజున వామనమూర్తి తన యొక్క విశ్వరూపాన్ని చూపించినప్పుడు తన పాదాన్ని బ్రహ్మలోకం వరకు ఆయన తన పాదాన్ని చాపినప్పుడు ఆ పాదము బ్రహ్మదేవుడు చూసి నా తండ్రి పాదం ఇది అని ఆయన పాదాన్ని కడుగుతాడనమాట. అది మనం అందులో చెప్పుకున్నాం. ఆ పాదాన్ని కడిగి ఆ నీళ్లు ఆయన చల్లుకోవడం అనేది చెప్పుకున్నాం. అయితే ఆ పాదాన్ని కడిగినప్పుడు ఆయన పాదంలో గంగాదేవి ఆగిపోయింది. అది విష్ణు పాదోద్భవ అంటారు గంగమ్మని. ఆ విధంగా సో ఆ పదము, ఆ విష్ణు పాదోద్భవ అనే పదము రావడానికి కారణం ఏంటి అంటే వామన అవతారంలో మనకి రెండు ఉన్నాయి. ఇది మనం చెప్పుకుంటే ఇందులో ఉన్నటువంటి ఇది మనకు తెలుస్తుంది అనమాట. అంటే గంగాదేవి గురించి, అలాగే గొడుగు మరియు పాదుకల గురించి ఈరోజు చెప్పుకుంటాం. మనము రెండోది ఏంటంటే విష్ణు పాదోద్భవ అనేటువంటి పేరు గంగమ్మ తల్లికి ఎలా వచ్చింది, ఆ తల్లి ఏ విధంగా మనకి భూమి మీదకి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చెప్పుకుందాం అనమాట. మనము ఇప్పుడే ఇందాక చెప్పుకున్న వామన మూర్తి అవతారంలో విశ్వరూపాన్ని ఆయన కొనసాగించినప్పుడు మనకి ఈ సందర్భం వచ్చింది. ఆ రోజు చెప్పాలి, మనకు అది కంటిన్యూ అయిపోతుంది మన కథ. ఆ వామనమూర్తి యొక్క అవతారం యొక్క కథ అనేది ఆగుతుందని నేను ఆ రోజు ఈ కథ చెప్పలేదు. ఇప్పుడు మనం చెప్పుకుందాం. గంగాదేవి అనే ఆమె మామూలుగా మనం చెప్పుకుంటున్నటువంటి వాడుక భాషలో మనం ఏమంటామో జలంగానే చూస్తున్నాం ఆ తల్లిని. అయితే ఆమె దేవత రూపం అనమాట. అందుకే ఆమెని గంగాదేవి అని అంటారు. ఆ గంగాదేవి మనకు మళ్ళీ ఎలా వచ్చింది, ఈ భూమి మీదకి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. గంగాదేవి సతీదేవి రూపం. సతీదేవి మరణించిన తర్వాత మనం ప్రారంభంలో ఒకసారి చెప్పుకున్నాం దక్షయజ్ఞం గురించి. సతీదేవి అందులో యజ్ఞంలోకి వెళ్ళి ఆమె మరణించడం అనేది తనకు తానుగానే ఆమె ఆహుతి చేసేసుకుంది. ఆమె అలా మరణించడం అనేది జరిగిన తర్వాత మనం చెప్పుకున్నాం శివుడు, శివుడికి, పరమశివుడికి, ఆ తండ్రికి కోపం రావడం, ఆ తర్వాత దక్షయజ్ఞాన్ని అంతా పాడు చేయడం అంతా జరిగింది. అయితే అప్పుడు సతీదేవి వియోగాన్ని భరించలేక ఆయన ఇంకా పూర్తిగా యోగ నిద్రలోకి అంటే ధ్యానముద్రలోకి వెళ్ళిపోయినాడు. ఆయన ఎప్పుడు కూడా ధ్యానంలోనే ఉంటాడని మనందరికీ తెలిసిందే. ఆ యోగాన్ని, ఆ ధ్యానాన్ని తెచ్చిన అతను ఆయనే. అలాగే నాదాన్ని, సంగీతాన్ని, నాట్యాన్ని తీసుకొచ్చింది కూడా ఆయన. మనము చిదంబరం స్వామి గురించి చూస్తే మనకు నాట్య రూపంలో కనిపిస్తాడు ఆయన. అలాంటి ఆయన ఇప్పుడు ఇంకా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆ వియోగాన్ని భరించలేక అందులోనే ఉండిపోయాడు ఆయన. అలా ఉండిపోయినటువంటి పరమశివుడు ఇంకా ఈ మిగతా విషయాలలోకి పట్టించుకోకుండా ఆగిపోయాడు. అయితే ఒక్కనొక రోజున దేవతలందరూ అమ్మవారిని, పార్వతీదేవిని, తల్లి నువ్వు ఇలాగే ఉండిపోతే ఎట్లాగమ్మా, నువ్వు రావాలి, మళ్ళీ నువ్వు రూపం తీసుకోవాలి, ఇలాగా ఉండకూడదు, ఆయన స్వామి అలాగే ఉన్నారు అంటే ఆమె ఏమంటుందంటే హిమవంతుడు పూర్తిగా తన యొక్క తపస్సు శక్తిని ఇంకా పూర్తిగా పొందలేదు, నన్ను కూతురిగా పొందేంత ఇంకా రాలేదు, ఆయనకి ఆ సమయం రాలేదు, కాబట్టి మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను ఒక అంశ రూపంలో నేను హిమవంతునికి పుట్టబోతున్నాను అని చెప్పేసి ఆమె చెప్పడము. హిమవంతునికి, మేనాదేవికి కుమార్తెగా గంగాదేవి జన్మించింది. అంటే పార్వతీదేవి కంటే ముందుగా జన్మించింది గంగాదేవి. ఆ గంగాదేవి జన్మించిన తర్వాత ఆమె కొద్దిగా పెరిగి పెద్దదవుతా ఉంది. ఆమె అలా పెరిగి పెద్ద అవుతున్నప్పుడు ఒక 5-6 సంవత్సరాల వయసులో వచ్చినాక ఆ నారదుడు వెళ్ళి బ్రహ్మదేవుడికి చెప్తాడనమాట. ఇలా అమ్మవారు గంగాదేవి అక్కడ జన్మించింది, మరి గంగాదేవి అమ్మని ఒకసారి చూసి వద్దాం మనం అందరం అని చెప్పేసి అందరూ వెళ్ళి గంగాదేవిని చూడడానికి బయలుదేరారు. అయితే ఈ సమయంలో వెళ్ళాలని అనుకున్నారు అందరూ. వెళ్ళాలని అనుకున్నప్పుడు ఏమైతుందంటే గంగాదేవి వాళ్ళ ఇంట్లో బాగా చక్కగా తిరుగుతుంది ఆ తల్లి. మన ఇంట్లో మన పిల్లలు చూడండి ఎంత చక్కగా ఉంటారు. పండుగ రోజు వస్తే ఆడపిల్లలు మన ఇంట్లో చక్కగా రెడీ అయ్యి గజ్జలు పెట్టుకుని తిరుగుతుంటే ఎంత అందంగా ఉంటుందో. ఆమె అంత అందంగా ఆ ఇంట్లో ఆనందంగా తిరుగుతుంది ఆ తల్లి. అయితే ఆయనకి బ్రహ్మదేవుడు రావాలని అనుకున్న తర్వాత ఆ రోజున హిమవంతునికి రాత్రి కలలో గంగాదేవి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నా కోసం బ్రహ్మదేవుడు వస్తాడు, ఆ బ్రహ్మదేవుడు వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు నన్ను తనతో కూతురిగా దత్తత ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు నువ్వు ఇవ్వనని అనుకుంటే ఇచ్చేయి నాన్న, నా ద్వారా దైవ కార్యం జరగవలసి ఉంది, కాబట్టి నువ్వు ఇచ్చేయి నన్ను బ్రహ్మదేవుడికి అడిగితే అని చెప్పి చెప్తుంది.
అంటే ఎదురుగా ఆమె కూతురు రూపంలో కనిపిస్తూనే ఉంది. కానీ ఆయనకు కలలో దేవతా రూపంలో, అమ్మవారి రూపంలో ఆయనకు కనపడి ఆ మాట చెప్పిందనమాట. సరే ఆయన పాపం ఉదయం లేచి బాధపడతా ఉంటాడు. ఇదేంది ఇలా చెప్పింది? నేను బ్రహ్మదేవుడికి ఎలిమింది నా కూతుర్ని అని బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దేవతా పరివారాన్నంతా తీసుకొని అందరితో పాటుగా హిమవంతుని దగ్గరికొచ్చారు. వచ్చి ఆయనని "ఏమయ్యా కూతురు బావుందా ఏంటని" చెప్పి అమ్మవారిని గంగాదేవి తల్లిని చూసి, ఆ తల్లిని చూసిన తర్వాత నాకు ఆ గంగాదేవిని నాకివ్వయ్యా దత్తపుత్రికగా నేను తీసుకుంటాను. ఆ తల్లిని నేను ఆ శివయ్యకిచ్చి వివాహం చేసే భాగ్యాన్ని, ఆ శివయ్య పాదాలను కడిగి కన్యాదానం చేసే భాగ్యాన్ని నాకివ్వు. నాకిలాగా ఆ యొక్క భాగ్యం లేదు. నువ్వు ఇచ్చినావంటే నేను కన్యాదానం చేసుకుంటాను. నీకు మళ్ళీ పూర్ణ రూపంలో నీకు పార్వతీదేవిగా మళ్ళీ జన్మిస్తుంది. నీకు మళ్ళీ కూతురుగా వస్తుంది. మరి ఈ కూతురును నా కన్యాదానం చేసుకునే భాగ్యాన్ని నాకివ్వు అని చెప్పేసి అడుగుతాడనమాట ఆయన. ఆయన ఆ విధంగా అడగగానే పాపము బాధపడతాడాయన. కానీ కలలో గంగమ్మ తల్లి ముందుగానే చెప్పింది కాబట్టి సరే అని చెప్పేసి హిమవంతుడు సరే మీకు ఇస్తున్నానని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అలా ఆ తల్లిని బ్రహ్మదేవుడికి దత్తపుత్రిక ఇవ్వడంతో ఆ బ్రహ్మదేవుడితో పాటు గంగాదేవి తల్లి కూడా ఆయనతో పాటు వెళ్లి బ్రహ్మలోకానికి వెళ్ళడానికి బయలుదేరింది. అలా ఆళ్ళు వెళ్ళారు పాపం. మరి ఎందుకనో కానీ హిమవంతుడు తన భార్య ఇంట్లో ఉండింది. గంగాదేవి తల్లి. ఆమె లోపల ఉండింది. ఆమె బయటకొచ్చి ఏది గంగాదేవి ఏది అని అడిగితే, గంగాదేవి ఇప్పుడే బ్రహ్మదేవునితో పాటు ఎళ్ళింది. ఆయన అడిగాడు. నేను కాదనలేకపోయాను. ఎందుకంటే ఆయన బ్రహ్మదేవుడు ఒకటైతే తన పెద్దవాడు. నేను అడిగినప్పుడు కాదనలేను. నాకు ఆమె కూడా చెప్పింది ఇవ్వమని. నేను వెనకడుగు వేయడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకని ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళతో పాటు ఆయనకి దత్తపుత్రిక ఇవ్వాల్సి వచ్చింది అని చెప్తుంది. సరేలే తల్లిని నేను నాకు చెప్పకుండా ఎట్లా పోతది? మళ్ళీ తిరిగి ఏ విధంగా అయితే ఎళ్ళిపోయిందో అదే విధంగా తిరిగి నా దగ్గరికి రావాల్సిందే. తల్లికి చెప్పకుండా ఎక్కడికి పోయిద్ది అని అంటది. అందుకని అంటే మనకేంటంటే మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఇంట్లో అందరికీ చెప్పుకునే వెళ్తాం. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరికీ చెప్తాం. ఎందుకని మనం ఎక్కడికి వెళ్తున్నామో వాళ్ళకి తెలిస్తే వాళ్ళేంది మనం మళ్ళీ తిరిగి ఎంత సమయానికి వస్తాం ఏంటి అనేది వాళ్ళు చూసుకొని వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతారు. మన అమ్మాయి బయటికి వెళ్ళింది ఈ విధంగా ఈ టైంకి వస్తుంది ఈ పని చేసుకొని వస్తుంది అని. ఆమె అక్కడ సరే నాకు చెప్పకుండా వెళ్ళింది కాబట్టి వెళ్ళినామె వెళ్ళినట్టుగా తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తుంది అని ఆమె అంటుంది. ఆమె అన్నది ఆ దైవ కార్యం కోసమే అనిందేమో. ఆమె ఆ మాట అనింది. ఆ విధంగా ఇక్కడ హిమవంతుడు ఆమె ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం బ్రహ్మదేవుడు గంగాదేవిని తనతో పాటుగా తీసుకొని వెళ్లారు. ఆ బ్రహ్మలోకానికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఆమె పెద్ద అవుతుంది. యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే శివయ్య దగ్గరికి పంపించారు దేవతల్ని. వెళ్ళి ఆమె సతీదేవి మరణించిన తర్వాత అమ్మవారు మళ్ళీ గంగాదేవి రూపంలో పుట్టిందని, ఆ తల్లి ఇప్పుడు ఉందని, ఆమెను వివాహం చేసుకోవడానికి రమ్మని చెప్పి మీరు పరమశివుడికి విషయాన్ని తెలియజేయండి. ఆమె ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ ఉంది అని చెప్పండి అమ్మవారు అని చెప్పింపితే శివయ్య అమ్మవారు ఉన్నారయ్యా అమ్మవారు మళ్ళీ అవతారం తీసుకొని వచ్చారు అని చెప్పగానే ఆయన చాలా సంతోషపడి ఎక్కడ ఉంది గంగాదేవి అంటే ఇక్కడ బ్రహ్మదేవుడి దగ్గర ఉంది మీకు వివాహం చేయాలని నిర్ణయించారు వాళ్ళు మీకు ఇచ్చి చేస్తారంట అని చెప్పగానే శివయ్య కూడా బయలుదేరతారనమాట. అలా బయలుదేరి బ్రహ్మ ఉండే ప్రదేశానికి వెళ్ళి ఆ బ్రహ్మదేవుడు అలాగే దేవతా పరివారం అంతా కలిసి అప్పుడు విష్ణుమూర్తి ఒక్కరు లేరు. మిగతా వాళ్ళందరూ ఉన్నారు. దేవతా పరివారం అంతా కలిసి ఆ గంగాదేవిని పరమశివునికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఆ కన్యాదానం చేసి ఆయన పాదాలని కడిగి ఆ గంగమ్మని ఆయనకి ఇచ్చేశారనమాట వివాహం ద్వారా. అప్పుడు వివాహం అయిపోయి గంగాదేవి శివునితో పాటుగా కైలాసానికి బయలుదేరుతా ఉంటది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏడుస్తాడు. నేను కూతురు లేదని నేను తీసుకొని మీ నాన్న అడిగి నేను తీసుకొని వచ్చానమ్మ ఇక్కడికి. ఆయన అడిగి దత్తపుత్రికగా నా దగ్గర పెంచుకున్నాను నిన్ను. ఇన్నాళ్ళు పెంచుకొని నీ మీద ఇంత ప్రేమను పెంచుకున్నాను తల్లి నేను. ఈ రోజు నువ్వు మళ్ళీ ఆయనతో పాటు వెళ్ళిపోతున్నావు. నేను కూతురు లేని వాడినిగా అయిపోతున్నాను. నాకు నీ ప్రేమ ఎలా దక్కుతుందమ్మా అని చెప్పేసి ఆయన బాధపడి అయితే అప్పుడు ఆమె ఉంటుంది నువ్వు బాధపడొద్దు నాన్న. ఇప్పుడు నేను రూపంలో గంగాదేవి రూపంలో నేను నా భర్తతో పాటు వెళ్ళిపోతున్నాను. కానీ నా అంశగా నీకు గంగా జలంగా నీ కమండలంలో ఎల్లప్పుడూ ఉంటాను. నువ్వు కమండలం వైపు చూసినావంటే నేను నీకు కనిపిస్తాను. కమండలంలో జలంగా ఉంటాను అని చెప్తుంది ఆ తల్లి. అంటే అంతకు ముందు వరకు ఆమె గంగాదేవిని అమ్మవారి రూపం. మనము గంగాదేవి అంటే నదిగానే చూసాం. ఇప్పుడు కూడా అందరం గంగాదేవి అంటే నదిగానే చూస్తున్నాం. గంగాదేవి స్వామితో పాటు వెళుతూ బ్రహ్మదేవుడు బాధపడి ఏడ్చాడని నాకు లేకుండా పోతున్నావు తల్లి కూతురుగా అని చెప్పి బాధపడుతున్నారని నువ్వు ఆయన దగ్గర క్షేమంగా ఉంటే చాలా సంతోషం అని చెప్పి కానీ నాకు పెంచుకున్న ప్రేమ బాధగా ఉందమ్మా అని అంటే అందుకు ఆమె ఏమంటుందంటే నీ కమండలంలో జలంగా ఉంటాను. నువ్వు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు నీ కాడే ఉంటుంది కాబట్టి నీ దగ్గర ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడు నన్ను చూడాలనిపిస్తే నువ్వు కమండలంలోకి చూడు ఆ జలం రూపంలో నేను నీకు కనిపిస్తానని ఆ విధంగా జలం రూపంలో ఉంటాను అని చెప్పి బ్రహ్మదేవునికి చెప్పి ఆ తల్లి కైలాసంలోకి పరమశివునితో పాటు బయలుదేరి వెళ్ళిపోయింది. అలా కైలాసంలో స్వామితో పాటు ఆ రూపంలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ మాత్రం ఈయన దగ్గర జలం రూపంలో బ్రహ్మదేవుడి దగ్గర ఉంది. ఇలా జరుగుతున్న ఒకనొక సమయంలో ఏమైందంటే ఒక రోజున విష్ణుమూర్తికి తెలిసింది. ఆయనకు అన్నీ తెలుసు. కాకపోతే ఆయన ఆయనకు తెలియనిది ఏమన్నా ఉందా? మొత్తం విశ్వమంతా ఆయన వ్యాపించి ఉన్న వ్యక్తి. ఆయనకు తెలియనిది ఏముంది? ఆయన ఒక రోజున ఏం చేశారంటే శివుడికి వర్తమానం పంపించాడనమాట. పరమశివుడిని వివాహం అయింది కదయ్యా నువ్వు అమ్మవారి గంగాదేవి ఇద్దరు కలిసి ఎందుకంటే పరమశివుడికి సారీ గంగాదేవి అయినా పార్వతీదేవి అయినా విష్ణుమూర్తికి చెల్లెలనమాట. అందువలన ఆయన ఏమన్నాడంటే మా చెల్లెల్ని తీసుకొని నువ్వు రావయ్యా నీకు ఆతిథ్యం ఇస్తాను. మనకు కూడా మీరు గమనించండి పెళ్ళైన కొత్తలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని మనం ఆతిథ్యానికి పిలుస్తాం. కొత్త జంట కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు అని వాళ్ళని కొత్తగా పెళ్ళైన జంట అని చెప్పి మనం అందరం కూడా బంధువులు
చాలా వరకు వాళ్ళ ఇంటికి పిలుచుకొని ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి చక్కగా వాళ్ళకి అన్ని కూర్చొని చక్కగా పెట్టి భోజనం పెట్టి మాట్లాడి తర్వాత వాళ్ళకి చీర సరే పెట్టి అలా పంపిస్తాం. పల్లెటూళ్ళలో నేను అయితే చాలా సంవత్సరాలు చూశాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళని పిలుస్తారు, ప్రతి బంధువులు ఇంటికి పిలుచుకొని వాళ్ళని పంపిస్తారు. ఎందుకంటే ఆ వచ్చినటువంటి ఆ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొద్దిగా బిరుకుదనం పోవాలి, మన బంధువులు ఎవరెవరో తెలుసుకునేటట్టుగా ఉంటుంది. వాళ్ళు స్వేచ్ఛగా మనగలిగేటట్టుగా అవకాశం ఉంటుంది. వీళ్ళు వీళ్ళని తెలుస్తుంది. పెళ్లిలో వాళ్ళు అందరం పోయి ఇదిగో నేను పలానా అని చెప్పుకుంటాం, కానీ వాళ్ళకు గుర్తుండదు ఇంతమందిలో. ఇప్పుడు విడిగా ఇలా పిలుచుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారన్నమాట. అలాగే ఇప్పుడు విష్ణుమూర్తి కూడా చేశారు. నా దగ్గరికి రండయ్యా, నేను ఆతిథ్యం ఇస్తాను అని చెప్పడంతో పరమశివుడు గంగాదేవిని తీసుకొని వైకుంఠంలోకి వచ్చేసాడు. వైకుంఠం అంతా కోలాహలంగా సందడి సందడిగా ఉందన్నమాట. శివయ్య వస్తున్నాడంటే మరి విష్ణుమూర్తి ఆ మాత్రం చేయరా? అలా ఆ వైకుంఠం అంతా సందడి సందడిగా ఉంది. పరమశివుడు వచ్చారు అక్కడికి, గంగాదేవి తల్లి కూడా వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళని పిలుచుకొని బయట వరకు వెళ్ళి, మనం కూడా చూడండి ఆ బయటికి వెళ్ళి వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడి వరకు ఇంట్లో వరకు తీసుకుని మనం వస్తాము. మళ్ళీ పంపించేటప్పుడు కూడా అక్కడి వరకు వెళ్ళేదాకా వెళ్ళి వదిలిపెట్టేసి వచ్చేస్తాం అనమాట. ఇప్పుడంటే టౌన్ కల్చర్ వచ్చేసింది. అంత దూరము వెళ్ళడానికి ఉండదు. వెంటనే కార్లు ఉంటున్నాయి, వాళ్ళు కార్లు ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. కానీ బయటకు వచ్చి కారు ఎక్కేదాకా మనం అందరం ఉంటున్నాం. అలాగే ఆయన కూడా విష్ణుమూర్తి కూడా వాళ్ళని ఇద్దరిని అక్కడి వరకు వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొని ఇంట్లోకి ఆహ్వానించి కూర్చోబెట్టి వాళ్ళకి అతిథి సపర్యలు అవన్నీ చేసి ఆనందంగా వాళ్ళకి చక్కగా అన్ని మాట్లాడుకుంటా చక్కగా భోజనాలన్నీ చేసేసుకొని, అంటే భోజనాలు అనేవి వాళ్ళకి ఆ లోకంలో అవన్నీ ఉండవు, కానీ అలాంటివన్నీ ఆయన చేయాల్సిన కార్యక్రమాలన్నీ ఆయనకి అతిథిగా ఆయన చేయాల్సినవన్నీ ఉండి అన్ని చేసిన తర్వాత, ఏమయ్యా శివయ్య, నాకు ఒక మంచి పాట పాడవయ్యా, నువ్వు పాట పాడితే చాలా వినసొంపుగా ఉంటుంది. ఎందుకంటే నీ నుంచి అన్ని వచ్చింది, అన్ని వచ్చిన ఆయన దగ్గర నుంచే, నాట్యం గాని, నాదం గాని, సంగీతం గాని, ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచే వచ్చినాయి అనమాట. అందువల్ల నువ్వు పాడితే చాలా బాగుంటుంది, ఒకసారి పాడు, నీ పాట వింటాను అని చెప్పేసి అడగడం జరిగింది అనమాట. ఎందుకని ఇక్కడ అందరు కూర్చొని ఉన్నారు. అందరు కూర్చొని ఉన్నప్పుడు అడిగితే సరే పరమశివుడు ఇద్దరు మాట్లాడుకొని, సరే నేను పాడతాను, నువ్వు కోరితే నేను కాదంటాను అని చెప్పి ఆ శివయ్య తండ్రి పాట పాడడం ప్రారంభించారు. ఆయన పాడితే, శివయ్య పాడినప్పుడు ఆ పాటలకి తన్మయత్వం చెంది మైమరచిపోయి ఆ యొక్క విష్ణుమూర్తి జలంగా మారిపోయినాడంట. ఆయన మామూలుగా రూపము, విష్ణుమూర్తి రూపం మనకు తెలిసిందే. వెంకటేశ్వర స్వామిని మనం గుర్తు తెచ్చుకున్నామంటే అతని రూపం అంతా మనకు గుర్తొస్తుంది. ఆ యొక్క విష్ణుమూర్తి రూపము శివయ్య పాడిన పాటకి తన్మయత్వం చెందడం వలన, మైమరిచిపోవడం వలన మనం కూడా ఒకసారి తదేకంగా అదే ధ్యాసలోకి వెళ్ళిపోతాం. అంత బాగుండే ఆ సార్ నేను చెప్పారు, మొన్న చెప్పారే పాట, కృష్ణుని పాట, అట్లా ఆ పాట, సార్ పాట గుర్తు చేయండి సార్. నీటిలో ఉన్నారు మీరు, పాట వినపరాలేదు. హే కృష్ణ ముకుంద మురారి. ఏ కృష్ణ ముకుంద మురారి, ఆ పాట ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ లాస్ట్ లో గోపికలందరూ వచ్చి ఆయన చుట్టూ తిరుగుతూ ఆ పాట చాలా బాగుంటుంది. అలా ఆయన ఆ పాట పాడుతూ ఉంటే శివుడు ఆయన తన్మయత్వం చెంది, ఆయన విష్ణువు అంటేనే వ్యాప్తి చెంది వాడు కదా, అందువల్ల ఆయన పూర్తిగా జలరూపంలోకి వెళ్ళిపోయాడు అనమాట. మొత్తం జలరూపం అయిపోయింది వైకుంఠం అంతా. ఎక్కడ బ్రహ్మదేవుడు అప్పుడు గమనించాడు, ఏంది ఈయన ఏడు ఎక్కడ కనిపించింది, బ్రహ్మదేవుడికి తండ్రి మరి ఎక్కడ కనిపించాడు, ఏంటి లేడు ఈయన అని చూస్తే మొత్తం జలమయమైపోయింది. అయ్యో జలమయమైపోయింది వైకుంఠం అంతా అని చెప్పి వెంటనే తన కమండలంలోకి ఆ మొత్తం జలాన్ని, ఆయన ఏ విధంగా అయితే ఆయన జలరూపంలోకి వెళ్ళిపోయినాడో ఆ మొత్తం జలాన్ని కమండలంలోకి పట్టేశాడు. ఇప్పుడు కమండలంలో గంగాదేవి వెళ్ళేటప్పుడు, నీకు నేను జలరూపంలో ఉంటాను తండ్రి అని చెప్పింది. అలా గంగాదేవి ఉంది ఆ కమండలంలో. ఇప్పుడు ఈ కమండలంలోకి విష్ణుమూర్తి యొక్క ఆయన యొక్క జలం రూపంలోకి మారాడు కాబట్టి అక్కడ ఆ జలం మొత్తం మళ్ళీ కమండలంలో పెట్టేశాడు. అంటే ఇప్పుడు ఆ కమండలంలో ఆ జల రూపంలో గంగాదేవి ఉంది, అలాగే విష్ణుమూర్తి ఉన్నారు, ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఆ కమండలంలో. సరే అలా జరిగింది. శివయ్య అలాగే గంగాదేవి అదంతా జరిగి ఆతిథ్యం అంతా మంచిగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ, శివయ్య కైలాసానికి వెళ్ళిపోయారు, విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నారు, బ్రహ్మదేవుడు ఆయన యొక్క లోకానికి వెళ్ళాడు, మిగతా దేవతా పరివారం అంతా వెళ్ళిపోయినారు అనమాట. అలా వెళ్ళిపోయిన తర్వాత ఒకనొక రోజున ఈయన కమండలంలో ఇలా ఉన్నారు. ఈ కమండలం ఎంత పెద్దదో చూడండి. ఈ కమండలంలో గంగాదేవి ఉంది, విష్ణుమూర్తి ఉన్నాడు. ఈ జలం అంతా ఈ కమండలో చూడడానికి ఇంత చిన్న కమండలం, కానీ లోపల ఎంత లోతుందో మరి, అంతగా అందులో ఉండిపోయినారు. కొంతకాలం జరిగిన తర్వాత వామనమూర్తి అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు తన విశ్వరూపం చూపించినప్పుడు, తన యొక్క పాదాన్ని అంతరిక్షంలోకి పంపించినప్పుడు ఆ పాదము బ్రహ్మలోకం వరకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక అప్పుడు బ్రహ్మదేవుడు, ఇది నా తండ్రి పాదమే, ఎంత అదృష్టం నాకు, ఆయన పాదాన్ని చూసే భాగ్యం నాకు ఈ రోజు కలిగిందని, ఆ క్షణము మనం కదా, ఎవరైనా ఒక క్షణం మనకు సడన్ గా కనిపిస్తే మనకి ఎట్లుంటది, ఇంకా అసలు ఏం చేసామో కూడా అర్థం కాదు. అలాగే మాతకి శబరికి శ్రీరామచంద్రమూర్తి కనిపించగానే ఆమెకి ఏ ఏమి చేస్తున్నానో ఏమో అని కూడా ఆలోచించకుండా ఆమె పండు ఆయనకు పెట్టాలని, అదేమన్నా పుల్లగుందా ఏమో అని చెప్పి కురికిచ్చిందని చెప్పి అంటారు. అంటే అక్కడ ఆయనకి అది చెయ్యాలని కాదు, ఆ వాళ్ళు వచ్చారనేటువంటి ఆతృత, ఆ ప్రేమ అభిమానం పొంగిపోయి ఆ తన్మయత్వంతో మనం ఏం చేస్తున్నాం కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి నేను కూడా చేసి తప్పేంటంటే, బంధువులు ఎవరైనా వస్తే రాగానే ముందు మంచిగా ఇద్దామని మర్చిపోతాను, వాళ్ళు వచ్చేసరికి వాళ్ళతో మాట్లాడుతూనే సరిపోతుంటుంది అనమాట. అట్లా ఆయన కూడా పాపం తన్మయత్వంతో, మా తండ్రి పాదం వచ్చింది, నేను ఈ పాదాన్ని కడిగేయాలి అనేసి ఆలోచనలో వెంటనే ఏం చేశారంటే కమండలంలో ఉన్న నీళ్ళతో ఆ పాదం కడిగేశాడు. ఆ పాదం కడిగేసరికి ఏమైంది, కమండలంలో నీళ్ళన్నిటినీ పాదం కడగడానికి ఉపయోగించాడు. ఆ నీళ్ళన్నీ ఆ పాదంలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కమండలంలో అసలు నీటి చుక్కలేదు. స్వామికి పాదం కడిగాడు, స్వామి ఏమో పాదము విస్తరించి ఉంది. ఆయన 3 అడుగులు తీసుకున్నాడు బలచక్రవర్తి దగ్గర. ఆ ఆ విధంగా బలచక్రవర్తిని అనుగ్రహించారు.
అప్పుడు గంగాదేవి ఎక్కడ ఆగిపోయింది? విష్ణు పాదంలో ఆగిపోయింది. అందుకని విష్ణు పాదోద్భవ అంటారు ఆమెని. ఆయన పాదంలో నుంచి మన భూలోకానికి వచ్చిందనమాట. ఆ పాదాన్ని ఈయన కడిగాడా, ఆ పాదంలో కుడి పాదంలో ఆగిపోయింది. ఆ కుడి పాదంలో ఆగిపోయేసరికి ఆయనకి ఏడ్పు వచ్చేసింది. అయ్యో రామ, ఇన్నాళ్ళు గంగాదేవి నాతో పాటు ఉందనుకున్నాను. ఇప్పుడు నా తండ్రి జల రూపంలో నుంచి కమలంలోకి తీసుకున్నాను. ఇద్దరు నాకే కనిపిస్తున్నారు, ఇంకా ఎప్పుడు చూసినా చూసుకోవచ్చు అనుకున్నాను. అలాంటిది ఈ రోజున ఈ పాదంలోకి నేను నీళ్ళన్నిటిని వదిలి పాదం గడగాలని అభిమానంతో, ఆ భావంతో నా తండ్రి పాదం ఇంత దూరం వచ్చిందనుకొని నేను ఆలోచించి కడిగేశాను. ఇప్పుడు నాకు కనిపించకుండా వెళ్ళిపోయినారని బాధపడితే అప్పుడు గంగాదేవి ఏమంటదంటే, ఆయన పాదంలో నుంచి నువ్వు బాధపడదు తండ్రి, దైవ కార్యం కోసం ఇదంతా జరుగుతుంది కాబట్టి నేను పాదంలోనే ఉంటాను అని చెప్పి విష్ణుమూర్తి యొక్క పాదంలోనే ఆ గంగాజలం అనేది ఆగిపోయింది. ఇలా గంగాదేవి విష్ణుమూర్తి పాదంలోకి వచ్చేసింది. ఆ విధంగా బ్రహ్మదేవుడు కడగడం వల్ల, అందుకే మనం మొన్న చెప్పుకున్నాం, బ్రహ్మ కడిగిన పాదము అని మనం చెప్పుకున్నాం. ఆయన కడిగిన పాదం అది. ఆ విధంగా గంగాదేవిని ఆ బ్రహ్మ యొక్క పాదం కడగడం వల్ల గంగాదేవి బ్రహ్మదేవుడి యొక్క పాదంలో ఉండిపోయింది అనమాట. మనకు ఆమ్, సాయిబాబా మహాత్యం సినిమా చూసే రోజున సినిమాలో కూడా అతను దాసగను బాబా దగ్గరికి వెళ్ళి, నేను పండరి వెళ్ళేసి స్వామిని చూసేసి వస్తానయ్యా అంటే, ఎక్కడో ఎందుకు, అలాగే కాశీకి వెళ్ళి వెళ్ళేసి వస్తాను అంటే, ఆ కాశీలో ఉన్న గంగాజలం కూడా నా దగ్గర ఉంది, పండరిలో ఉన్న పాండురంగ స్వామి కూడా నేనే అని ఆయనకు తన యొక్క రూపం చూపిస్తాడు. అప్పుడు మనం గమనించింటాం, పాదాలలో నుంచి గంగమ్మ తల్లి కనిపిస్తూ ఉంటదా అందులో. అంటే ఆయన పాదాలలో ఆ తల్లి ఆగి ఉంది, ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి కనిపిస్తుంది ఆయన చూపించినప్పుడు. అలా గంగమ్మదేవి అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ఆ గంగమ్మదేవి కోసము ఇక్కడ మనకు భూలోకంలో సగరుడు అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన అశ్వమేధ యాగం చేశాడు. మనం అశ్వమేధ యాగం అంటే మనందరికీ తెలిసిందే. రాముని కథ చూసిన వాళ్ళమందరము, శ్రీరామ చరితం మనం విన్న వాళ్ళందరికీ మనకు అది తెలిసిన విషయమే. అశ్వమేధ యాగంలో అశ్వాన్ని వదులుతారు. ఆ అశ్వము ఎన్ని ప్రాంతాల వరకు వెళ్తుందో ఆ ప్రాంతం మొత్తం కూడా ఆ రాజాధీనంలోకి వస్తుంది. అలా అశ్వమేధ యాగం చేసినప్పుడు ఈ అశ్వాన్ని వదిలినప్పుడు ఆ ఆ అశ్వం అనేది అనేక ప్రాంతాల వైపుకి వెళ్ళి అది వెళ్తూ ఉంటే ఇంద్రుడికి భయం వేసింది. వీళ్ళేమో ఇంద్ర పదవి కోసం ఎన్ని చేస్తున్నాడు ఇతను అని. ఇంద్రుడికి ఎప్పుడు భయమే, నా పదవి కోసం వీళ్ళు ఎన్ని చేస్తున్నారేమో. ఏం చేశాడు ఆయన? ఆ అశ్వాన్ని తీసుకెళ్లి పాతాళ లోకంలో కపిల మహర్షి అక్కడ తపస్సు చేస్తా ఉంటాడు, అక్కడ తీసుకెళ్లి అక్కడ పెట్టేశాడు. ఇంద్రుడు తీసుకెళ్లి పెట్టాడు అక్కడ. ఇప్పుడు వీళ్ళు ఎత్తకాలి, ఆ అశ్వాన్ని పట్టుకురావాలి, అప్పుడు వీళ్ళ సరిహద్దు ఎంతో చెప్పుకోగలగాలి, ఆ యాగం పూర్తి చేసుకోవాలి. మరి అశ్వం కోసం వెతికితే కనిపించలేదు. సగరుడు ఏం చెప్తారంటే, సరే తన యొక్క ఆయనకి ఒక భార్యకేమో ఒక కొడుకు, ఇంకో భార్యకి 60,000 మంది. సరే ఈ 60,000 మంది బయలుదేరి వెళ్ళిపోయారు వాటిని ఎత్తుక్కొని వస్తాము అని. భూమి మీద కనిపించలేదు. భూమి మీద తవ్వుకుంటూ తవ్వుకుంటూ పాతాల్లోకానికి వెళ్ళిపోయారు. వీళ్ళు త్రవ్వుకుంటూ పాతాల్లోకానికి వెళ్ళిపోయారు కాబట్టి ఆ మంచినీళ్ళ కుంటలు తవ్వినప్పుడల్లా మంచినీటి కుంటలు పడినాయి కాబట్టి వాటిని సగరులు, అంటే సగరుని కుమారుని పేర్లు సగరులు అంటారు. 60,000 మంది కాబట్టి ఒక్కొక్క పేరుగా చెప్పరు. సగరులు తవ్వారు కాబట్టి సాగరము అంటారు. సముద్రానికి ఆ పేరు వచ్చింది. సగరుని కుమారులు, ఆ సగరులు 60,000 మంది తవ్వుకుని ఇటు పాతాళలోకానికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మనం ఈ ఉన్న సముద్రాన్ని సాగరం అంటాం. అయితే వీళ్ళు అలా వెళ్ళిపోయి పాతాళలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక అక్కడ కపిల మహర్షి కనిపించారు. ఆయన తపస్సు చేసుకుంటా ఉన్నాడు. మనం చెప్పుకున్నాం కపిల మహర్షి విష్ణు రూపము ప్రారంభంలో చెప్పుకున్నాం ఆయనది. కపిల మహర్షి, కపిల సాంఖ్యం ఉంది, కపిల తీర్థం ఉంది తిరుపతిలో. ఆ ఆయన అక్కడికి వెళ్ళి ఆడ చేసుకుంటూ ఉంటే వీళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఆ అశ్వం కనిపించింది, తీసుకొని వచ్చేసి అయిపోయింది. ఆ అశ్వము నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావని ఆయన కపిల మహర్షి మీదకి వీళ్ళు ఇబ్బంది పెట్టడానికి బయలుదేరితే ఆ కపిల మహర్షి తన యొక్క శక్తి ద్వారా వీళ్ళందరినీ బూడిద చేసేశారు. ఆ విధంగా పాతాళ లోకంలో బూడిద అయిపోయినారు సగరుని యొక్క కుమారులు. ఆ అశ్వం తీసుకొని వచ్చారు. అశ్వం వచ్చేసిన తర్వాత అశ్వాన్ని ఎవరు తీసుకొచ్చారు? సగరుని యొక్క పెద్ద కుమారుడు వెళ్ళి ఆ విధంగా వెళ్ళిపోయి చూసి, అయ్యో మా వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి అడిగి, ఆ తప్పుకు ఏమైనా ప్రాయశ్చితం చెప్పండి అని అంటే, ఈ గంగా ఎవరైనా కానీ స్వర్గలోకం నుండి వచ్చినటువంటి జలము ద్వారా మాత్రమే వీళ్ళు అది వీళ్ళ శాపం అనేది విముక్తి అవుతుంది, అంత వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు అని చెప్పడంతో ఆయన ఆ అశ్వాన్ని తీసుకొని వచ్చేసాడు. ఆ యాగం చేశారు, పూర్తి చేశారు. తర్వాత తరంలో వాళ్ళు కూడా మళ్ళీ ప్రయత్నం చేశారు, తపస్సు చేశారు గంగాదేవి కోసం. అంటే గంగాదేవి కాదు, స్వర్గం లోకం నుంచి జలం కిందకి రావాలి, ఆ జలము వీళ్ళ మీద ప్రవహించాలి, అప్పుడు వీళ్ళు పవిత్రులు అవుతారు, మళ్ళీ రూపం తీసుకుంటారు. అలా చేసి 2 తరాల వాళ్ళు చేసినారు, అవ్వలేదు. ఇప్పుడు భగీరథ చక్రవర్తి ఇప్పుడు రాజుగా ఉన్నాడు. ఆయన తన పూర్వీకులు ఈ విధంగా అయిపోయారే, వాళ్ళకి శాప విముక్తి చేయాలని భావించి తను తపస్సు చేసి ఆ తపస్సు చేయడానికి అడిగితే, బ్రహ్మదేవుడిని అడిగితే గానీ ఈ విషయాలన్నీ తెలియవని అడగడంతో మళ్ళీ ఆయన ఏం చేశాడు? బ్రహ్మదేవుడికి ఏ, ఏ, తపస్సు చేశారు. 10,000 సంవత్సరాలు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తే అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఏంటంటే ఇలా జరిగింది కదా, నేనేం చేయాలి, నేనేం చేస్తే వాళ్ళకి విముక్తి జరుగుతుంది అని చెప్పి అడిగితే ఆయన ఏమంటాడంటే, మరి ఇక్కడ నుంచి అంత పవిత్రమైనటువంటి జలాన్ని నువ్వు కిందకి తీసుకెళ్లాలంటే ముందుగా నువ్వు విష్ణుమూర్తిని అడుగు, విష్ణుమూర్తి అంగీకరిస్తే నువ్వు చేయొచ్చు ఆ పని అని అడుగుతాడు. మళ్ళీ విష్ణుమూర్తి కోసం మళ్ళీ తపస్సు చేశాడు ఆయన. విష్ణుమూర్తి కోసం మళ్ళీ భగీరథుడు తపస్సు చేస్తే విష్ణుమూర్తి అంటాడు, ఆ గంగాదేవి జల రూపంలో నా పాదంలో ఉంది, నేను కాదనట్లేదు, కానీ ఆమె ఎప్పుడు స్వేచ్ఛా రూపంలోనే ఉంటుంది, ఆమెని నేను ఎప్పుడు ఆపింది లేదు, ఆమె స్వేచ్ఛగా ఉంటుంది, కాబట్టి నువ్వు ఆమె కోసం అడుగు, ఆమెను అడిగితే నువ్వు ఆమె ఒప్పుకుంటే ఆమె ఎప్పుడు వచ్చినా మేము ఆమెని ఆపడానికి లేదు, ఆమె స్వేచ్ఛా రూపంలో ఉంది కాబట్టి నువ్వు ఆమె కోసం చెయ్యని అడుగుతాడు. అది చెప్పడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ భగీరథుడు మళ్ళీ గంగాదేవి కోసం మళ్ళీ తపస్సు చేశాడు. గంగాదేవి కోసం తపస్సు చేస్తే గంగమ్మ అంటుంది, సరే నువ్వు ఇంతగా చేశావు, నేను నీ తపశక్తికి మెచ్చానయ్యా, నేను నీతో పాటు భూలోకానికి నీతో పాటు పాతాళ లోకానికి, భూలోకం కాదు, ఇక్కడ భూలోకానికి ఎవరు అడగలేదు. భగీరథుడు అడిగింది
పాతాళ లోకం కోసమే. ఆ పాతాళ లోకానికి వెళ్ళి వాళ్ళని శాప విముక్తి చేసుకోవాలి కాబట్టి, సరే నేను నీతో పాటు పాతాళ లోకానికి వస్తాను. అయితే నువ్వు నేను డైరెక్ట్ రావడానికి లేదు. నా భర్త పరమశివుడు, నువ్వు ఆయన అడుగు, ఆయన అంగీకారం తీసుకో, నేను రావడానికి ఇష్టమేనా అని. ఆయన అంగీకారం తీసుకున్నాక నేను కిందకు వస్తాను అంటుంది. సరే అని మళ్ళీ పరమశివుడి కోసం చేశాడు. పరమశివుడు అంటాడు, సరే ఆమెని, నీ యొక్క కార్యం జరగాలి కాబట్టి, పూర్తి అవ్వాలి కాబట్టి ఆమె పాతాళలోకానికి రావడానికి నేను అంగీకరిస్తున్నాను అని చెప్పేసి చెప్తాడు. ఆమెకు మళ్ళీ అమ్మ ఇలా ఆ, తండ్రి ఒప్పుకున్నాడు, మరి నువ్వు నాతో పాటు వస్తావా అంటే అప్పుడేమంటుందంటే, నేను భూమి మీదకి, నేను ఇక్కడికి దిగాలి అంటే ముందు ఆకాశంలో నుంచి ఆమె ఎక్కడైతే ఉందో ఆ స్వర్గం నుంచి కిందకి దిగాలి అంటే, నేను దిగిన ప్రాంతం మీద ఆయన ఎక్కడి నుంచి చేస్తున్నాడు ఇదంతా, సుమేరు పర్వతం దగ్గర నుంచి ఇదంతా చేస్తున్నాడు, అక్కడ పోయి తపస్సు చేస్తున్నాడు ఆయన. మరి నేను దిగాలి అంటే ఆ దిగినప్పుడు భూమి బద్దలైపోతుంది, నా యొక్క ప్రవాహం యొక్క వేగానికి, నా ప్రవాహం యొక్క ఒత్తిడికి బద్దలైపోతుంది అని చెప్పి ఆమె ఏమంటుందంటే, మరి నన్ను ఎవరైతే తల మీద పెట్టుకోగలుగుతారో, నన్ను ఎవరైతే భరించగలుగుతారో వాళ్ళ దగ్గరికి నేను రాగలుగుతాను. నన్ను భరించగలిగేది పరమశివుడు. మరి ఆయన ఒక మాట అడగాలి నువ్వు, ఏమనంటే ఆ తల్లి భూమి మీదకి దిగుతుంది, దిగినప్పుడు భూమి అంతా ఇబ్బంది పడుతుంది కాబట్టి డైరెక్ట్ గా పాతాళలోకానికి పోలేదు, ఎక్కడికి వెళ్ళినా మొత్తం ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆమెను భరించగలిగే శక్తి ఆయనకే ఉంది, నన్ను భరించగలిగే శక్తి మరి ఆయనకు ఒకసారి మరి నువ్వు అడుగు, నన్ను ఆయన తన యొక్క బంధించి నన్ను ఆపగలుగుతాడేమని అంటే, పరమశివుడు దానికి అంగీకరించి ఆయన ఏం చేశాడు, నేను ఆమెను ఆపగలుగుతానని ఆయనకు వ్యోమకేశుడు అని బిరుతుందన్నమాట. వ్యోమం అంటే అంతరిక్షం, అంతరిక్షాన్ని కేశాలుగా చేసుకున్నటువంటి వ్యక్తి. ఆ విశ్వమంతా అక్కడ ఉన్నటువంటిదంతా ఆయన కేశాల రూపంలో ఉంటుందంట. అట్లా ఆయన అంగీకరిస్తే అప్పుడు ఆమె గంగాదేవి తల్లి దిగడానికి సిద్ధమవుతుంది. కానీ ఏం చెప్పాడు, దిగడానికి మళ్ళీ ఒక ముహూర్తం చెప్పాడంట. ఆ ముహూర్తం ఏంటంటే, జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో దశమి నాడు ఆ తల్లిని భూమిదికి, దశమి నాడు అది హస్తా నక్షత్రం అయి ఉండాలి, మంగళవారం అయి ఉండాలంట. చూడండి మంగళవారం ఎంత శుభకరమో. ఆయన ఆ దశమి నాడు మంగళవారం అయి ఉండాలి, ఆ రోజున ఆ తల్లిని దిగాలని. సరే ఆమె ఏం చెప్పింది, నువ్వు శంఖనాదం ఊదినావంటే నేను ఆ శంఖనాదం వినగానే నేను వచ్చేస్తాను, శంఖనాదం అయితే ఊదాలి అని చెప్తుంది అనమాట. సరే పాపం ఆ రోజు వచ్చేదాకా ఆగి ఆ సుమేరు పర్వతం మీద ఉండి అది ఆ రోజు వచ్చేదాకా ఆగాడు ఈయన. అప్పుడు ఆమె దిగడానికి సిద్ధంగా ఉంది, ఈయన శంఖాన్ని ఊదడానికి సిద్ధంగా ఉన్నప్పుడు భూదేవి అడిగిందంట, మరి ఆ గంగమ్మ తల్లి వస్తుంది, నేను ఆహ్వానించుకోవద్దా నా భూమి మీదకి, ఆమె డైరెక్ట్ గా పాతాళలోకానికి వెళ్ళిపోతే మరి నేను పునీతురాలు అవ్వాలి కదా, ఈ భూమి మీద అనేక మంది ఉన్నారు, ఇంతమందిలో పుణ్యం చేసే వాళ్ళు ఉన్నారు, పాపం చేసే వాళ్ళు ఉన్నారు, మరి వీళ్ళందరితో నేను ఈ భూమి మీద నా మీద నేను వీళ్ళందరినీ ఉంటూ వస్తుంటే నేను ఉమ్, ఏమంటారు, నేను అవకాశం ఆశ్రయం ఇస్తున్నాను ఈ భూమి మీద, మరి నేను కూడా పునీతురాలు అవ్వాలి, నేను కూడా పవిత్రురాలు అవ్వాలి కదా, ఎందుకంటే పాపాత్ములు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళని దాటి నేను పవిత్రురాలు అవ్వాలంటే నేను కూడా ఆ గంగాజలంతో తడిస్తేనే పవిత్రురాలు అవుతాను. ఎందుకని ఒకసారి మనం గమనించామా, మన ప్రయాగలో జరిగింది, కుంభమేళ జరిగింది, మహాకుంభమేళ జరిగింది. మరి ఇంతమంది పోయి అక్కడ మన వాళ్ళు అనేక మంది అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ గంగా నదిలో 3 మునకలు వేసేసి వచ్చారు. ఎందుకని మనం ఏమన్నా ఏ జన్మలో ఏమన్నా చేసుకోవాలంటే అవన్నీ పోతాయని. మరి ఈ భూదేవి తల్లి కూడా ఎదురు చూస్తుంది, ఇంతమంది నా మీద ఉన్నారు, నేను ఇంతమందికి ఆశ్రయం ఇస్తున్నాను, మరి నాకేమన్నా ఇలాంటి పాపాలు వీళ్ళందరి ద్వారా అంటుకుంటే నేను కూడా పవిత్ర అవ్వాలి అంటే ఆ గంగాదేవి తల్లి నా మీద కూడా ప్రవహించాలి అని ఆమె భగీరథునికి, అయ్యా నేను కూడా నీతో పాటు ఆ తల్లిని అడుగుతాను, నా భూమి మీదకి రమ్మని చెప్పి అడుగుతానని ఆమె కూడా గంగాదేవిని అడుగుతుందన్నమాట. అమ్మ భూమి మీద ప్రవహించమ్మా, భూమి మీదకి నువ్వు దిగు, నువ్వు డైరెక్ట్ గా అటు వెళ్లకుండా పాతాళలోకానికి వెళ్లకుండా అని అడిగి భూదేవి అడిగితేనే మనకి ఈ గంగ ఈ రోజు మనము ఇక్కడ చూస్తున్నాం అనమాట. కాశీలో మనకు కనపడుతుంది ఆ తల్లి, ఆ ప్రవాహం ఇప్పటికీ కనిపిస్తుందంటే భూదేవి తల్లి వెళ్ళి ఆమె ప్రార్థిస్తుంది, నువ్వు భూమి మీదకి దిగమ్మా అని. అప్పుడు ఆమె ఏమంటుంది, నేను అలా డైరెక్ట్ గా రాను, ఇక్కడ చూడండి ఆమె ఎంత చెప్తుందో, నన్ను నా నా కోసము అడిగింది, తపస్సు చేసింది భగీరథుడు కాబట్టి ఒప్పుకున్నాను రావడానికి. భగీరథుడు అంగీకారం తెలిపితేనే నేను భూమికి అడుగు పెడతాను, ఎందుకని వస్తుంది నేను భగీరథుడి కోసం కాబట్టి. భగీరథుడు పాతాళం కోసం అడిగాడు, పాతాళలోకానికి వెళ్ళిపోవాలి నేను, కానీ ఇప్పుడు నువ్వు భూమికి వచ్చి తరింపజేయమని అడుగుతున్నావు కాబట్టి భూమికి రావాలంటే నేను రావాలంటే నువ్వు భగీరథుని అడగమ్మా అంటే, అప్పుడు భగీరథుడు, అమ్మ నువ్వు ఎక్కడికి వచ్చినా నాకు సంతోషమే, నువ్వు భూమి మీదకి రామ్మా, భూమి మీద నుంచి పాతాళలోకానికి వెళ్ళిపోదాము అని అడిగి ఆయన భూదేవి తల్లి ఆ విధంగా భూమి మీదకి రావడానికి ఆహ్వానం పలికింది ఆ తల్లి. అందుకే ఈ రోజు మనము ఆ గంగాదేవి తల్లిని చూస్తున్నాం అనమాట. అట్లా అంత అయిన తర్వాత ఆ టైం వచ్చింది, ఆ జ్యేష్ఠ మాసము దశమి నాడు మంగళవారం అయింది, ఆ రోజున శంఖనాదం ఊదితే ఆ తల్లి ఆ స్వర్గలోకం నుంచి కిందకు వచ్చింది. ఆమె దశమి నాడు ఊదితే అంట, పౌర్ణమి నాటికి శివయ్య జటాజూటంలోకి వెళ్ళిందంట. దశమి నాడు ఊదడిన అది ఆయనకు పెట్టిన సమయం, అది అది మంచి ముహూర్తం అంట. ఆ రోజున ఊదితే పౌర్ణమి రోజుకి ఆమె శివయ్య మీదకి దిగితే శివయ్య మొత్తం పోనీయకుండా వెంటనే ఆ మొత్తం తన యొక్క జడని మొత్తం చుట్టేసి ఆపేశాడనమాట. మనము ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము నీళ్ళ బిందె నీళ్లు పట్టుకుంటాం ట్యాప్ దగ్గర, పట్టినాక నీళ్ళన్నీ ఎలా ఉంటాయి, అల్లకల్లంగా అటు ఇటు కదులుతూ ఉంటాయి, మనం గమనించామా. మళ్ళీ కొద్దిసేపు ఒక పావు గంట తర్వాత నీళ్ళన్నీ సైలెంట్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ గంగమ్మ తల్లి అంత ప్రవాహము ఆ వేగంతో ఆమె దూకింది దాని మీద. ఆ దూకిన తర్వాత ఆ జటాజూటంలో ఆ తల్లి ఆ అల్లకొల్లనంతా ఆపి ఆ తల్లి మళ్ళీ మామూలుగా అవ్వడానికి, అంటే ఆ జలం మామూలుగా అవ్వడానికి మనం ఒక పాత్ర రూపంలో కనుక తీసుకున్నట్టయితే, ఆయన జటాజూటం పాత్రగా తీసుకుంటే ఆ తల్లి అక్కడికి వచ్చి అక్కడ నిలబడి ఆమె అల్లకొల్లనంతా ఆపుకొని ఆమె మళ్ళీ ప్రశాంతంగా ఆ జటాజూటంలో అవ్వాలన్నమాట. అవ్వడానికి ఆయన మొత్తం చుట్టేసి పెట్టేశాడు.
అప్పుడు భగీరథుడు ఏడుస్తాడు. అయ్యా, పాతాళలోకానికి తీసుకెళ్తాను అనుకుంటే నువ్వు నీ జటాజూటంలో ఆపేశావే, మళ్ళీ నేను ఏం చేయాలయ్యా, గంగమ్మ తల్లిని నేను ఎలా తీసుకెళ్ళాలి అని అడిగితే ఆయన ఏమంటాడంటే, శివయ్య నువ్వేం బాధపడద్దు, నేను ఖచ్చితంగా ఆమెని పంపిస్తాను. కానీ ఆ తల్లికి కొంత సమయం ఉంది, నా దగ్గర కొంత సమయం ఉండాలి. ఆమె ఉండి ఆమె కొంత సాంత్వన పడిన తర్వాతే మళ్ళీ మీ దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి నువ్వు మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఎదురు చూడాలి. ఎందుకంటే మళ్ళీ ఇదే రావాలి, జ్యేష్ఠ మాసం రావాలి, దశమి నాడే రావాలి, మంగళవారం అయ్యే ఉండాలి. మళ్ళీ మళ్ళీ ఆ రోజు వచ్చేదాకా నువ్వు ఎదురు చూడంటే పాప మళ్ళీ ఆయన ఆ రోజు వచ్చేదాకా మళ్ళీ ఎదురు చూసి మళ్ళీ ఈసారి మళ్ళీ శంకునాథం చేస్తాడనమాట. ఆ శంఖనాదం చేస్తే అప్పుడు ఆమె ఆ స్వామి యొక్క జటాజుటంలో నుంచి వాళ్ళ అమ్మ అనింది కదా, ఎట్లా పోయిందో అట్లా నా దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తుంది నా దగ్గరికని, ఆ మాట ఆ తల్లి అనింది కాబట్టి ఆమె ఏం చేస్తుంది, ముందు మేరు పర్వతం మీద అంటే హిమవంతుని యొక్క ప్రాంతం ఎక్కడి నుంచి అయితే ఆమె వెళ్ళిందో ఆ మేరు పర్వతంలో ఆమె సూక్ష్మ రూపంలో ముందుగా అక్కడ కొద్దిగా దిగి ఆ తర్వాత గోముఖంలో నుంచి ఆ తల్లి గంగానదిగా ప్రవహిస్తూ కిందకు వస్తా ఉంది. వాళ్ళ తల్లిని ఆమె ఆ తల్లి అనింది కాబట్టి ఆ ప్రదేశానికి ఆమె దిగింది. అక్కడ నుంచి ఆయన శివయ్య ఎంత మొత్తం వదలలేదు, ఆ మొత్తం వదిలి తట్టుకోలేము మనం. అందుకని ఒక పాయగా మాత్రమే ఆ జటాజుటం మొత్తం చేసేసాడు కదా, అందులో నుంచి ఒక్క జడ పాయను మాత్రమే వదిలితే ఆ తల్లి కొద్దిగా ప్రవాహం తీసుకొని వచ్చేసింది. అలా ఆమె ప్రవాహం తీసుకొని వచ్చిన తర్వాత ఆమె అలా వస్తూ ఉంటే జహ్ను మహర్షి అని అతను, ఇదేంది భగీరథ, ఆయన తెలియలేదు ఎందుకు ఆహ్వానిస్తున్నాడో తెలియకుండా, ఈ విషయం ఏం తెలియకుండా శంకునాథం ఊదితే గంగమ్మ వస్తుంది అంటే అప్పటికి పేరు కూడా తెలియదు, ఈమె వస్తుంది అని చెప్పేసి సరే నేను ఊదుదాం ఏం చేస్తుందో అని చెప్పి ఈయన ఏం చేశాడు, ఈయన శంకునాథం ఊదాడు. ఆయన ఊదేసరికి ఆయన వైపు పోతుంది గంగమ్మ తల్లి. భగీరథుడు బాధపడి తను ఊపుకుంటే తన వైపు వస్తుంది. అందువల్ల గంగమ్మ తల్లి వంకలు తిరిగింది. మన గంగా నది వంకలు కనిపిస్తాయి కదా, నది ప్రవాహంలో వంకలు కనపడతాయి కదా, ఆ వంక రావడం ఏంటంటే ఆయన ఊదినప్పుడు ఆయన వైపు తిరగాలి, ఈయన ఊదినప్పుడు ఇటువైపు. అప్పుడు 2, 3 సార్లు చూసినాక ఆమెకు కోపం వచ్చింది, నన్ను వీళ్ళు ఆడుకుంటున్నారు, నేను సక్రమంగా వెళ్ళిపోవాల్సిందాన్ని ఇలా చేస్తున్నాడు ఈ జహ్ను మహర్షి అని ఆయన ఆశ్రమాన్ని ముంచెత్తుదామని చెప్పి వెళ్ళిపోయింది. ఆయన తపశక్తితో ఉన్న వ్యక్తి కదా, ఆయన ఏం చేశాడు, మొత్తం దోశలు పట్టుకొని మింగేశాడు. మింగేసి ఆ జహ్ను మహర్షి లోపలికి వెళ్ళిపోయింది ఆ గంగమ్మ. మళ్ళీ భగీరథుడు బాధపడి, అదే భగీరథ ప్రయత్నం అంటే మనం చేసే ప్రయత్నంలో మనం ఇదే రైతు పంట వేస్తే ఆ పంట మొత్తం అయిన తర్వాత కోత కోసిన తర్వాత అది చేసింది పొలంలో వేసి ఆ నుంచి తూర్పు పట్టి ఆ మొత్తం తీసుకొని ఆ గింజలు మొత్తం ఇంట్లోకి వచ్చేంత వరకు రైతు ఎంత అయితే కష్టపడతాడు. ఎందుకంటే కోత కోసేదాకా భయము, వర్షం వస్తే మొత్తం పడిపోతుంది. కోసిన తర్వాత పెడితే అవన్నీ మగ్గిపోతాయి పొలంలో. ఆ సరే తూర్పు పట్టి అంతా పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చే ముందు వర్షం పడితే ఈ మొత్తము వాన నీళ్ళతో పోతాయి అన్నమాట, వాన నీళ్ళ పాలైపోతాయి. మరి ఎంత కష్టంతో ఇంటికి తెచ్చుకుంటామో అలాగే భగీరథ ప్రయత్నంలో చూడండి, ఆయన అందినట్టే అందుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ జహ్ను మహర్షి యొక్క ఆధీనంలోకి ఆయన శరీరంలోకి తాగేశాడు కదా. అప్పుడు ఏందమ్మా తల్లి నాకేం చేయాలమ్మా అని మళ్ళీ పాపం గంగాదేవిని అడిగితే ఆ తల్లి అంతర్వాహినిగా నువ్వేం బాధపడద్దు, నువ్వు శంఖనాదం ఊది నేను బయటకు వచ్చేస్తాను అంటుంది. అప్పుడు ఆయన శంఖనాదం ఊదితే కొంతమంది ఏమో ఆ జహ్ను మహర్షి కాబట్టి చెవులో నుంచి వచ్చిందని జాహ్నవి అని అంటారామని గంగాదేవిని, ఆ కొన్ని చోట్లనేమో ఆయన మోకాల రూపంలో మోకాల నుంచి వచ్చిందని చెప్పి అంటారనమాట. ఏదైనా కానీ ఆయన నుంచి బయటకు వచ్చింది కాబట్టి అది ఆమె పేరు జాహ్నవిగా వచ్చిందనమాట. అప్పుడు ఆయన బాధపడతారమ్మా, నువ్వు ఇంత పవిత్రమైనటువంటి ఆ తల్లివే నాకు తెలియదు తల్లి, నేనేదో తెలియక తప్పు చేశాను, నిన్ను నీ యొక్క ప్రవాహాన్ని రూపాన్ని కూడా నేను మార్చేసినాను, నా తప్పు క్షమించమ్మా అని చెప్పి ఆయన అడిగితే అప్పుడు ఆయన అడిగాడు కాబట్టి క్షమించమని అడిగాడు కాబట్టి ఆ తల్లి శాంతించి, సరే నీ నుంచి నేను ఇప్పుడు బయటకు వచ్చాను కాబట్టి నీ కూతురుగా నేను పేరు పొందుతాను, నీ కూతురుగా జాహ్నవి అనే పేరుతో నేను ఇక్కడ పిలువబడతాను అని చెప్పి అక్కడ నుంచి ఇంకా భగీరథుడితో పాటు వస్తూ ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, కాశీకి వెళ్ళింది. కాశీకి వెళ్తుంటే అన్ని ముంచెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఆమె ప్రవాహం మనకు తెలిసిందే కదా, ఏ విధంగా గంగమ్మ ఫుల్గా వర్షాలు పడితే ఎలా పోతుందో. కాశీకి వెళ్తుంటే కాశీలో ఉన్నటువంటి కాలభైరవుడు ఇదేంది, ఆయనకు తెలియదు గంగమ్మ అని, ఇదేంది ఈ కొత్త నీరు ఈ విధంగా వస్తుంది, ఇంత ప్రవాహంతో వస్తుంది, ఇంత వేగంతో కాశీని ముంచెత్తుతుంది ఏంటి, నేను రక్షకుని నేను ముందు పోతే ఎట్లా అని ఈయన కాలభైరవుడు ముందుకెళ్ళి, ఎవరు కొత్త నీరా నువ్వు ఎందుకు వచ్చినావు ఇటు అని అంటే, ఇది మా పరమశివుడిది నీకు తెలియదా, ఆయన క్షేత్రం ఇది, నువ్వు ఇక్కడికి వచ్చినావంటే ఒప్పుకోను, నువ్వు తిరిగి వెళ్ళిపోవాల్సిందంటే, నువ్వు ఎవరి క్షేత్రం అని చెప్తున్నావో ఆ పరమశివుడి భార్యనయ్యా నేను, మరి వచ్చిందని ఆయనకు అభిషేకం చేసుకోకపోతే, ఆయనను నేను తాకకపోతే ఎట్లాగా, నా యొక్క జలంతో నువ్వు ఆయనకు అభిషేకం చేసి నన్ను పవిత్రురాలని చేయవయ్యా, నేను చూసుకోకపోతే ఎట్లాగా అని చెప్పి వచ్చాను, ఆయన చూసుకుంటాను, నేను కాశీ నేను ఆటికి ముంచను అని అనింది అనమాట. అందుకని కాశీ ఎప్పటికీ మునగదు. కేదార్నాథ్ ఆ విధంగా మునిగిపోయి ఆ మంచు పర్వత కొండలని పడిపోయి కేదార్నాథ్ ఎంత ఇబ్బంది పడిందో మనం చూసాం 2015లో. అన్ని ప్రాంతాల్లో ఏ విధంగా ముంచినా కాశీని ముంచను అని చెప్పేసింది అనమాట. ముంచను, నేను ఆయన దగ్గరికి వచ్చాను, ఆయన భార్యని, మరి ఆయనను నా యొక్క జలంతో నువ్వు తీసుకెళ్ళి ఆయనకు అభిషేకం చేయ్యా, చేసిన తర్వాత నాకు ఆనందంగా ఉంటుంది, నేను పవిత్రురాలుగా ఉంటాను ఆయన భార్యగా అని చెప్పేసి అంటే, అప్పుడు కాలభైరవుడు తల్లి క్షమించమ్మా నాకు తెలియదు, నేను తెలియక ఈ మాట అన్నానని ఆమె కాశీలో ఉండి ఆయన దగ్గర ఆయన పాదాల చెంత ఉండి ఆ నుంచి మళ్ళీ ప్రవాహాన్ని తీసుకొని ప్రవహిస్తూ పాతాళలోకానికి వెళ్ళిపోయి సగరుల యొక్క కుమారులందరినీ పవిత్రం చేసి అక్కడ నుంచి ఆ తల్లి ఈ భూమి మీద మనకి కొనసాగుతుంది. మనకు ఆ కుంభమేళా జరిగినప్పుడు ద్వాదశ పవిత్ర పుష్కరాలలో గంగాదేవి కూడా ఒకటి. ఆ తల్లి మనకు ఈ సంవత్సరమే గంగా పుష్కరాలు జరిగాయి. ఆ తల్లి మన దేశంలో ఉన్నందుకు, మనం ఈ విధంగా ఆమె గురించి చెప్పుకున్నందుకు ఆ అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ టు ఆల్. మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఓం శ్రీకృష్ణార్పణాయ. ఓం నమస్తే నమస్తే భగవతే వాస్తవం అంతా శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణ రూపాయ నమస్తే. ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సాత్రి గారు. థ్యాంక్ యూ అండి సాత్రి. ఇంకా ఉంది, టైం అయిపోయింది. సావిత్రి మేడం గారు చాలా థ్యాంక్స్. అబ్బా ఎన్నాళ్ళ తర్వాత తృప్తిగా ఉంది. గంగా ప్రవాహం లాగానే ఉంది మీరు చెప్తుంటే. అయ్యా, అంత ఆమె కృపనే ఈ రోజు ఆమెది చెప్పుకునే భాగ్యం కలిగించింది ఆ తల్లి.
చాలా మనకు తెలిసిన బాగుంది. కథ ఏంటంటే ఆ ఉమ్, జాహ్నవి ఋషి దోశలతో గంగమ్మని పట్టేసుకున్న తర్వాత వీళ్ళు మళ్ళీ ఉమ్, వీళ్ళు అడుగుతారు అక్కడ, అయ్యా ఇట్లా ఈవిడ పలానా మీరు ఇట్లా పట్టుకుంటే ఇట్లా అవుతుంది అని చెప్పంటే, అప్పుడు ఆయన అలాగా అని చెప్పేసి అని ఆ నోట్లోంచి తీసుకుని మళ్ళీ నోట్లోంచి వదిలితే కక్కినట్టు అవుతుంది. ఆ కక్కకూడదు కాబట్టి చెవులోంచి బయటికి పంపిస్తారు అనమాట. అందుకని చెప్పి ఆ జాహ్నవి అని పేరు అట్లా వచ్చింది. మరి తీసుకున్నది మళ్ళీ కక్కేటువంటిది వ్యర్థం కింద అయిపోతుంది కదా, దానికోసం అని చెప్పి చెవులోంచి వదులుతారు. అంటే ఇంకో విధంగా మనకి ఈ చెవుల్లో నుంచి ముక్కులో నుంచి ఇదంతా మొత్తానికి లోపల కలిసి ఉంటాయి. అవును. మనకు తెలుస్తుంది మన చెవులో అవన్నీ కలిసి ఉంటాయి. అందుకని చెప్పి నోట్లో నుంచి తీసుకుందని చెవులో నుంచి వదిలేస్తారు. దానివల్ల జాహ్నవి అని పేరు వస్తుంది. ఇంకా మామూలు పురాణాలు కథ దీంట్లో చాలా రకరకాలుగా ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ దీంట్లో చెప్తారు అనుకోండి. ఇక్కడ ఒకటి నేను చెప్పడం మర్చిపోయాను. దశహర అనేటువంటిది ఒక పదము చెప్పారు. ఆ దశహర అంటే ఏంటంటే ఆ ఆ తల్లి భూమి మీద ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం జ్యేష్ఠ మాసంలో దశమి నాడు, మళ్ళీ పౌర్ణమి నాడు స్వామి జటాజూటంలోకి వెళ్ళింది కదా. అలా అది ఏ రోజైతే మనకు జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో దశమి వచ్చిన రోజున మనకు అది ఆ రోజున ఆమె గురించి మనము పూజ చేసుకొని వీలైతే గంగా స్నానం చేసినట్టయితే మనం 10 జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ పోతాయి అని. ఆ దశహర అనే దానిని మనకి నవరాత్రులలో చేస్తారు కాబట్టి ఆ దశహర కాలక్రమేణా దసరా అయ్యిందే చెప్తున్నారు. నదిలోకి ఎక్కడ ఏ నదిలోకి వెళ్ళినా 3 మునకలు వేసి స్నానం చేస్తే చాలు. మనం అందులో అవన్నీ మిగతావన్నీ చేయకుండా 3 మునకలు వేసి ఆమెను అనుకొని గంగాదేవిని అనుకొని స్నానం చేస్తే సరిపోతుంది. 3 మునకలు వేస్తే సరిపోతుంది. ఆమె చాలా పవిత్రురాలు. అలాగే మనకి ఉన్నటువంటి అన్నిటిని తొలగించేస్తుంది. ఎటువంటి పాపాలనైనా ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే విష్ణుమూర్తి అడుగుతాడంట, విష్ణుమూర్తిని అడుగుతుందంట, ఇంత మంది నాలో వచ్చి స్నానం చేసి మరి వాళ్ళ పాపాలన్నీ నేను తీసుకుంటున్నాను కదయ్యా, మరి నాలో ఉన్న పాపం ఎట్లా పోవాలి, నేను తీసుకున్నాను అని అంటే ఆమె అంటుంది, ఆయన చెప్తాడంట, 1000 మంది పాపాత్ములు వచ్చి నీ దగ్గర స్నానం చేసినా ఒక్కడు అమ్మవారి ధ్యానం చేసుకునే ఒక్కతను వచ్చి నీ దగ్గరకు వచ్చి ఆ తల్లి పేరు చెప్పుకొని నీ యొక్క నదిలో 3 మునకలు వేశాడు అంటే ఆ పాపం అంతా నీకు పోతుందమ్మా, నీకు ఆ పాపం అంటదు అని చెప్పేసి చెప్పినాడంట. అందువలన ఆ అమ్మవారి పేరు తెలుసుకొని మనం అక్కడ స్నానం చేస్తే మనలో ఉన్నటువంటివన్నీ పోతాయి అని ఈ ఫలం అంటే ఫలశ్రుతి అంటే గంగాదేవి యొక్క అవతరణ మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ తల్లి అవతరణ చెప్పుకున్నప్పుడు ఆ తల్లి అవతరణ ఎవరైతే వింటారో వాళ్ళకి ఆ పాపం అనేది పోతుంది, చేసుకున్న పాపాలన్నీ పోతాయి అనేది ఒకటి. అలాగే మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్లా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఆ తల్లిని అనుకొని మనము స్నానం చేస్తే అది ఇంకా మంచిది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సార్ మీరు మీరు కొద్దిగా యాడ్ చేయండి సార్ ఆ గొడుగు గురించి కానీ ఇక్కడ స్వామి అమ్మవారు భగీరథుడి గురించి. అందులో పెద్దగా యాడ్ చేయడానికి ఏమి ఉండదు. ఆయన జమదగ్ని రేణుక దేవి అక్కడి నుంచి పెద్ద మళ్ళీ పరశురాముడు వచ్చిన తర్వాత తల్లిని చంప అది ఆ చాప్టర్ వేరే. ఇక్కడ వచ్చి చెప్పులు గొడుగు దగ్గరికి వచ్చేటప్పటికి మాకు చిన్నప్పుడు అదో లెసన్ మాకు తెలుగులో ఉమ్, గొడుగు చెప్పులని లెసన్ ఉండేది. ఇది ఉమ్. ఎట్లా ఎట్లా వచ్చింది అని చెప్పాను మేము చదువుకున్నప్పుడు. ఎప్పుడైనా లేవు అనుకున్నాను, అవును అప్పుడు లేదు. ఇవన్నీ ఉండేవి. అదో పాఠం. సూర్యుడు వచ్చి గొడుగు చెప్పులు ఇచ్చి వెళ్తాడు. ఆ తర్వాత అవన్నీ కాలక్రమేణా రకరకాల రూపాలు సంతరించుకుని అప్పుడు తాటాకులతో గొడుగు, ఉమ్, తాటాకులు ఉంటాయి కదా, ఆ అవును. తాటాకులతో చీల్చి గొడుగు చేసేవాడు. ఉమ్, చేసి మధ్యలో కర్ర దానికి చుట్టూ తాడు కట్టి ఇదంతా అది చల్లగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేయన్ని పాలిథిన్తో వచ్చేయండి, అది తడకూడదని చెప్పండి, లేకపోతే ఇది ఉండకూడదని రకరకాలుగా. ఉమ్. సరే, ప్రోగ్రెస్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి కాలంతో పాటు అవి కూడా రూపాంతరాలు చెందుతుంటాయి. మనం ఎప్పటికప్పుడు కొత్తదనం అనేది కొత్తదనం కావాలి కదా. ఇంతకుముందు ఏమయ్యేది, నల్ల గొడుగు ఉంటుంది, నల్ల క్లాత్తో ఉండేది. నల్ల క్లాత్లో నుంచి మెల్లగా రంగులు రంగులు వచ్చినాయి, తర్వాత ఇంకా అన్ని ఎన్నెన్నో వచ్చినాయి అనుకుంటే. అవును. థ్యాంక్ యూ, అది థ్యాంక్ యూ. చెప్పులను గొడుగును మామూలుగా గుళ్ళో దానం ఇవ్వమంటారు పంతులు గారికి. ఉమ్. వాళ్ళు మాత్రం ఏం చేసుకుంటారు కానీ నీళ్ళు గొడుగు చేసుకుంటారు. అది వాళ్ళ ఎండాకాలంలో అది ఇస్తే మంచిది అని. సరే, ఇవ్వటం అనేది ఇష్టకుంటే దానికంటే మంచిది, దానికంటే చెట్టు కాదు. కొన్ని నమ్మకాలు. చెప్పులో గొడుగు నీళ్ళ కుండ టవలు కొత్త నీళ్ళు విసనకర్ర కూడా ఇస్తారండి. విసనకర్ర విసనకర్ర కూడా విసనకర్ర కూడా ఒక్కొక్కటి. మొదట్లో గొడుగు చెప్పుల నుంచి ఇవన్నీ ఆడెత్తిపోయినాయి. అంటే ఆ రోజుల్లో కూడా అంత వేడి ఉండేది అనమాట. ఉమ్. మనం ఇప్పుడు 42, 45 అని చెప్పి మనం పెట్టుకుంటున్నాం. చెప్పులు అంత వేడికి ఆమె తట్టుకోలేదు. ఆమె అంత సున్నితంగా ఉండాలి, లేకపోతే వేడన్నంత ఉండాలి. అందరూ విన్నారు కదా, చక్కగా లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, మాకు చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ టు ఆల్. సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.